క్రీస్తునామమున అందరికీ వందనములు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడైన యూదా కొరకు తెలుసుకుందాం. యూదా అనగా యెహోవా నడిపించును అని అర్థం. ఇది యూదులలో చాలామంది ఎక్కువగా సాధారణంగా పెట్టుకునే పేరు. యూదా అనే పేరు గ్రీకు పదము. ఈ యూదా బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో తద్దయి అని మారుపేరు గల లెబ్బయి అని పిలువబడ్డాడు. అలానే మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో తద్దయి అని పిలువబడ్డాడు. అలానే లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు సహోదరుడైన యూదాగా పిలువబడ్డాడు. ఈయన గలీలియాలోని కపెర్నహూము నుండి వచ్చి క్రీస్తు శిష్యులలో చేరాడని చాలామంది నమ్ముతారు. ఈ తద్దయి అయిన యూదా వేరు, అలానే క్రీస్తును సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా వేరు. ఈ ఇస్కరియోతు యూదా కాని యూదా క్రీస్తుతో, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకొనుటకు ఏమి సంభవించినని అడుగుతాడు. అప్పుడు క్రీస్తు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని సెలవిస్తాడు. దీనిని మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 24 వచనములలో చూడొచ్చు. ఈ యూదా సుమారు క్రీస్తు శకం 65లో బాణములతో గుచ్చబడి చంపబడి హతసాక్షిగా మారాడని చరిత్ర చెబుతుంది. కాబట్టి మనం మన దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటే తండ్రి మరియు కుమారుడు మన యొద్దకు వచ్చి నివాసం చేస్తారని గ్రహించి, ఈ మాట తండ్రి చెప్పినదని ఎరిగి దేవుని ప్రేమించి మరి ముఖ్యముగా దేవుని చేత ప్రేమించబడదాం. ఆమేన్.